కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరెనులే కరుణామయి వాసవి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే. మగవాళ్ళకంటే ఎక్కువ శక్తి ఆడవాళ్ళకి ఉంది కనుక ఆడవాళ్ళని మహిళా దినోత్సవంగా ఒక్కరోజు కాదు ప్రతిరోజు కూడా ఆడవాళ్ళని గౌరవించాలని మన సాంప్రదాయం పెట్టుకోవాలి. ఒక్కరోజు మహిళా దినోత్సవం కాదు జరుపుకునేది, ప్రతిరోజు కూడా ఆడవాళ్ళని గౌరవించాలి. ఆర్యవైశ్య సంఘం షాపూర్ నగర్ భవనంలో శ్రీ వాసవి కన్యాకా పరమేశ్వరి పుత్రికలందరూ ఇక్కడ హాజరైనందుకు ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే వాసవి క్లబ్ షాపూర్ నగర్ మరియు వనితా క్లబ్ షాపూర్ నగర్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మహిళా దినోత్సవానికి మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్, అలాగే మన రీజన్ చైర్పర్సన్, రీజనల్ సెక్రటరీ, అలాగే జూనియర్ చైర్పర్సన్, స్టార్ క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ ట్రెజరర్, అలాగే వనితా క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ ట్రెజరర్, అలాగే మెంబర్లు కూడా ప్రతి ఒక్కరూ హాజరైనందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా షాపూర్ నగర్ వాసవి క్లబ్ వారు నిమిత్త మాత్రులుగా, అంటే ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ నిమిత్త మాత్రులుగానే వ్యవహరిస్తున్నారు. ఈరోజు కార్యక్రమం అంతా కూడా మహిళలే కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా నిర్వర్తిస్తారో ఆ కార్యక్రమానికి వాసవి స్టార్ క్లబ్ వారు మరియు అలాగే పైన ఉన్న జెడ్సీ, ఆర్సీ, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా మీకు వెనక ఉండి తోడ్పాటు అందిస్తారు కనుక అందరూ కూడా మంచి క్రమశిక్షణతో ఇవాళ జరిపే కార్యక్రమం. ఇక్కడ మన స్టేజ్ దగ్గర వేసినటువంటి 5 కుర్చీలలో గాను మన వాసవి వనితా క్లబ్ రైతులలో అతి భిన్న వయస్కురాలని మరియు అతి పెద్ద వయస్కురాలని ఇక్కడ ఇన్వైట్ చేపించి స్టేజ్ మీద కూర్చోబెడతాము. ఈ 5 మాత్రమే స్టేజ్ కి అర్హులు. మిగతా వారు ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనవి. కానీ మార్చి 8కి మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం ఎవరికైనా తెలుసా? తెలియదు. యాక్చువల్గా 1908లో యుఎస్ న్యూయార్క్లో అప్పుడు ఇది వస్త్రాలు వ్యాపారం చేసేటప్పుడు మహిళలు అందరు కూడా వాళ్ళకి 8 గంటల డ్యూటీ, మగవారితో సమానముగా వేతనాలు కావాలని చెప్పి 15,000 మంది ఒకేసారి వాళ్ళు ఉద్యమం చేయడం జరిగిందన్నట్టు. ఆ దానికి స్ఫూర్తిగానే మళ్ళీ ఇంకొకసారి మహిళలందరూ కలిసి పెద్ద ఎత్తున ఇంకొక విషయం పైన కూడా ఉద్యమం చేశారు. ఈ 15,000 మంది ఏదైతే ఉద్యమం చేశారో తర్వాత 1917లో కూడా ఉద్యమం ఆ స్ఫూర్తితోనే మళ్ళీ చేసినట్టు. అయితే వీరంతా ఏంటంటే ఫిబ్రవరి నెలలో చేసినట్టు. అయితే రష్యాలో కూడా ఇంకొకసారి మన ఆహారం శాంతి అని చెప్పి ఒక దాని మీద మహిళలందరూ కూడా ఒక ఉద్యమం చేసినట్టు. ఆ శాంతిలో భాగంగానే, ఆహారం శాంతిలో భాగంగానే వాళ్ళకి మహిళలకు కూడా ఓటు హక్కు కల్పించినట్టు. సో ఇవన్నీ చేసినప్పుడు ఏమైందంటే ఐక్యరాజ్య సమితి కూడా ఒక ఈ మహిళా దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా నిర్వహించింది అన్నట్టు. అయితే ఆ నిర్వహించిన దినం కూడా ఏంటంటే మార్చి 8 అన్నట్టు. ఆ మార్చి 8 కూడా ఎందుకు నిర్వహించారు అంటే రష్యా లోపల మనకు తెలుగు, ఇంగ్లీష్ క్యాలెండర్ ఉంది, తెలుగు క్యాలెండర్ ఉంది. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఇంగ్లీష్ క్యాలెండర్ ఫిబ్రవరి 28, వాళ్ళ క్యాలెండర్ ప్రకారము
మార్చి 8 వస్తుంది అన్నట్టు. సో ఆ మార్చి 8 రోజు ఐక్యరాజ్య సమితి నిర్వహించింది కాబట్టి మిగతా దేశాలు కూడా అందరూ కూడా మార్చి 8 రోజే నిర్వహించడం జరిగిందండి. అప్పటి నుంచి మహిళా దినోత్సవాన్ని మార్చి 8కి కొనసాగిస్తున్నారు. అన్ని దేశాలు కూడా దీనికి సహకరించి అందరూ కూడా చేస్తున్నారు. ఇందులో మహిళలు రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ చైతన్యవంతులై ప్రతి యుద్ధం, ప్రతి విషయంలో కూడా కలిసికట్టుగా ఉద్యమం చేస్తున్నారు అన్నట్టు. సో దానికోసం అని చెప్పేసి మార్చి 8 లోపల ఇది చేయడం జరిగిందండి. ప్రతి సంవత్సరం కూడా అందరూ కూడా మార్చి 8 రోజునే జరుపుకుంటున్నారు. జై వాసవి. మన స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. అలా కాకపోయినా స్వతహాగా లేచి డాన్స్ దగ్గరికి రావాల్సిందిగా ఉన్నది. మనలో మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎవరు వారు స్వతహాగా రావాల్సిందిగా మనస్ఫూర్తిగా వారికి గట్టిగా చెప్పడంతో స్వాగతం పలకాలి. స్టేజ్ మీద కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా, అలాగే స్టేజ్ ముందరున్న ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు జై వాసవి. ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి అందరికీ శుభాకాంక్షలు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఎవరైనా ముందుకు రెడీగా ఉండాలి, అలాగే చేసుకోవాలి. ట్రెజరర్ నా పేరు అనురాధ. ఈ సంవత్సరం వాసవి క్లబ్కి నేను ట్రెజరర్. ఈ సంవత్సరం నా ప్లేస్ లో మీరు ఎవరైనా ముందుకు వచ్చి కార్యక్రమాన్ని ఇలాగే జయప్రదం చేయాలి. ఈ సంవత్సరం నేను ట్రెజరర్ కదా, మళ్ళీ ఈ సంవత్సరం ఎవరైనా ముందుకు వచ్చి ట్రెజరర్ చేయాలని జై వాసవి. జై వాసవి. మహిళలందరికీ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా వాసవి మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. నేను ఇందాకనే స్పీచ్ ఇచ్చాను, ఎవరు ఇన్లేదంట. అదే మహిళలు అంటేనే ఆదిశక్తి, పరాశక్తి, అమ్మవారి అవతారము. మన కోసం వాసవి మాతనే, మన వార్యవైశ్యుల కోసము అగ్ని ప్రవేశం చేసిన వాసవి మాత ఆమెను ఇన్స్పైర్ గా తీసుకొని మనం కూడా ముందుకెళ్ళాలి. ప్రతి దానికి ఆడవాళ్ళ ముందుండాలి. మన ఇంట్లో మనల్ని ఎంత మంచిగా గౌరవిస్తారో బయట కూడా మనల్ని అలా గౌరవించాలని అందరినీ కోరుతున్నాను. మరొకసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు మహేశ్వరి. నేను ఇక్కడ సిఎంఆర్ స్కూల్ నుంచి వస్తున్నాను. నేను ఇక్కడికి రావడానికి అందరినీ కొంచెం పరిచయం చేసుకుందాను మెయిన్గా నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. ఇక్కడ వచ్చిన అందరి మహిళలందరికీ నా ధన్యవాదములు. సో ఈరోజు ఏంటంటే అదే అన్నయ్య చెప్తున్నాను, స్వామి చెప్పినట్టుగా ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు ఇంట్లో, అంటే ఇది మహిళల్ని గౌరవించడం అనేది కుటుంబం నుంచి రావాలండి. అంటే పెద్ద చిన్న కాడ నుంచి పెద్ద అందరూ కూడా కుటుంబం నుంచి మనకు గౌరవం కానీ మర్యాద ఇవన్నీ మనం నేర్పించాలన్నమాట. అలా కూడా అలా స్త్రీలను గౌరవించడం జరుగుతుంది. సో స్త్రీలు లేకుంటే అసలు ఏది లేదు చెప్పాలంటే, మనందరికీ తెలిసిందే కదా. అంటే కుటుంబం చూసుకుంటాం, అత్తమామల్ని చూసుకుంటాం, పిల్లల్ని చూసుకుంటాం, ఇలా ఎన్నో రకాల మనకి ఏంటంటే సహకారం ఉండాలి. వాళ్ళ ప్రోత్సాహంతోనే మనం ఏదైనా మనం
ధన్యవాదములండి. ఏదైనా తప్పులైతే క్షమించండి. స్త్రీయే ముఖ్యం. రెండవది ఎంత ముఖ్యమో అంతే నింపాదిగా తన కుటుంబాన్ని కూడా వారి భర్తతో కానీ పిల్లలతో కానీ చుట్టుపక్కలున్న సమాజంతో కానీ అందరితో కలిసిమెలిసి ఉంటేనే స్త్రీ పరిపక్వత చెందుతుంది. కనుక స్త్రీమూర్తులు ఎక్కడ పోయినా ఉదార స్వభావంతో చక్కటి మెలుగుతో మెలుగుతే వారి కుటుంబం ఎల్లవెల్లా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళ షాపుల్లో మన కనకపరమేశ్వర టెంపుల్కి ఇట్లే ఇంటికి వస్తూ మంచిగా పెద్దగా చేయాలి, అందరూ రావాలి, వస్తేనే మంచిగా ఉంటుంది, అందరు రావాలి, ఇంకా ఎక్కువ మంది రావాలి. సంతోషంగా ఉంది నాకైతే. రావాలి, మాట్లాడాలి, ఏం చెప్పాలి అర్థం అనేది ఎవరి వారు నిర్ధారించుకుంటారు. కానీ మన సంఘంలో ఒక్క తాటి మీద ఉండేది షాపూర్ నగర్ ఆర్యవైశ్య సంఘం మాత్రమే. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. నేను ఉన్న ఓపిక సహనం ఎవరికి ఉండదు. ఇంట్లో పొద్దున్న లేచి నుండి మన చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనకు ఏమేమి కావాలో అన్నీ మనమే చూసుకోవాల్సి వస్తుంది. ఒక్కరోజు లేకపోయినా వాళ్ళకి మన గురించి తెలుస్తుంది విలువ. అంటే ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండేవి. ఇంతకైనా నేను చెప్పేది జై వాసవి, జై జై వాసవి. నా పేరు బీరెల్లి పద్మావతి. నేను వనితా క్లబ్కి ప్రెసిడెంట్గా ఉంటున్నాను. మీ అందరికీ వచ్చినందుకు అందరికీ నమస్కారం. మహిళా దినోత్సవం సందర్భంగా కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకొని బాధను వేదనను మునివంట అదిమి పట్టి బాధ్యతతో మన వారి కోసము ఆర్భుషం శ్రమించే ప్రతి మహిళకి శతకోటి వందనము. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రెసిడెంట్గా ఉండాలనుకుంటే చెప్పొచ్చు ముందుకు వచ్చి. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. తల్లిగా, అక్కగా, చెల్లెగా, వదినగా, అత్తగా అనేక బాధ్యతలు నిర్వహిస్తూ కుటుంబం మొత్తం తన మీదనే ఆధారపడేలా వ్యవహరించే స్త్రీమూర్తికి ఈరోజు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, గోమాతగా ముక్కోటి దేవతలకు ప్రతిరూపమైన గోవు కూడా, గోమాత కూడా ఒక స్త్రీమూర్తి. అలాగే మనం తాగడానికి నీళ్ళు ఇచ్చే గంగామాత, శివుడి జటాజూటంలో ఉండే గంగామాత కూడా స్త్రీ. అలాగే మన ఇంత లక్షల మంది, కోట్ల మంది, కొన్ని వేల కోట్ల మంది భారాన్ని మోసే భూమాత కూడా స్త్రీయే. ఈ ముగ్గురు లేక మన జీవనమే ఉండదనేది తెలియజేస్తాం. ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు అనేక రంగాల్లో రాణిస్తూ వారి యొక్క ప్రతిభను చాటుతూ ఇతర మహిళా లోకానికి, ప్రపంచానికి మన భారతదేశం మార్గదర్శకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. జై अग्नितेज भयंकरे वैश्य
शाम्भवि जय भार्गवि जय 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 वासवि जय शाम्भवि जय भार्गवि जय 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 वासवि जय पाहि भवानी वासवि कन्यका पाहि भवानी वासवि कन्यका पेनुकोण्डपुरमुन वेलसिन देवी पाहि भवानी वासवि कन्यका पेनुकोण्डपुरमुन वेलसिन देवी पाहि भवानी वासवि कन्यका पाहि मां पाहि मां ఆదిశక్తివే ఇలా చేరినావు అమ్మా నీ కీర్తనం శుభదాయకం గౌరీ వాసవి దేవి నీ శుభచరితం కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరీ చండికా కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరీ చండికా గౌరీ వాసవి దేవి నీ శుభచరితం గమనీయము రమణీయము దీవించు దేవి శ్రీ కన్యకాంబ మము పాలించవమ్మా పాహి భవానీ వాసవి కన్యకా పాహి మాం పాహి మాం కుసుమాంబనోముల ఫలితమే నీవు నిను గన్న దంపతులు పుణ్యాత్ములే మహారాజు తలపే సామ్రాజ్యమును కూల్చే అమ్మా కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరీ చండికా కన్యకాంబికా లోకపాలక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎప్పుడు మనం ఇలాగే సంతోషంగా ఆనందంగా ప్రతి సంవత్సరం మార్చ్ మీద ఇక్కడికి అందరికీ రావాలని కోరుకుంటున్నాను. పూజ రమ్మంతే తత్ర దేవతాః వాసవి కన్యకా వాసవి కన్యకా ఒకరికి ప్రైజ్ ఇవ్వడము ఒకరికి ప్రైజ్ ఇవ్వలేదు అనేది మన దగ్గర తారతమ్యం లేదు కాబట్టి మహేశ్వరి గారు కొంచెం విడమర్చి చెప్పారు కనుక వారికి ప్రైజ్ ఇచ్చాము. వీరు రాబోయే రోజుల్లో కాబోయే నారీమణులు కాబట్టి వీరికి మనం అందరం గట్టి చప్పట్లతో వాసవి క్లబ్ చప్పట్లు మనం వాసవి క్లబ్ ఏ కార్యక్రమం చేసినా వాసవి క్లబ్ చప్పట్లే 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 జై వాసవి. Thank you. All of you. Thank you. హలో 8 నెంబర్ సక్సెస్ గా వచ్చిన టికెట్ నలుగురు ఇంకొకరు 8 నెంబర్ వచ్చిన నలుగురు ఒక్కసారి రావాలి. మనకి సో మనకి ముగ్గురికి గేమ్ ఆడడానికి ఛాన్స్ స్టార్ట్ చేశా. సో పిల్లర్ చుట్టూ తిరగాలి. ఆ ఫ్యాన్ అయితే మీకు ఇబ్బంది ఏముండదు. సీరంచు రైకలున్నాయే కొనిపిస్తా నాతో
బావా, చిన్నప్పటి నుంచి నిన్ను అక్కను చూస్తూనే పెరిగాను. మన 2 కుటుంబాలను కలపడానికి నువ్వు అక్క ఎంత ప్రయత్నం చేశారో నాకు తెలుసు బావా. పెదనాన్న అక్క పెళ్లి చేశాక చాలాసార్లు నీతో ఈ విషయం మాట్లాడాలనుకున్నాను బావా, కానీ కుదరలేదు. మన 2 కుటుంబాల్ని కలపడానికి నువ్వు చేసే ప్రయత్నంలో నీకు తోడు నేనొస్తాను బావా. అది నీకిష్టమైతేనే. సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎదగులుగుతుండే లోన నదులన్నీ కలిసినట్టు బావా నవ్వెంత బాగున్నది నీలోన. తొలిపొద్దు వెలుగుల్లా మెరిసేటి ఓ పిల్ల తెలుగింటి అందాలు చిగురిచ్చే నీలోన. నవరత్న వెలుగులల్లా ఓ పిల్ల నవ్వుల హరివిల్లువే ఈ వేళ. మంచు పువ్వుల వాడివే ఓ బావా మనసంతా నీ ఉన్నావో ఈ వేళ. సెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎదగులుగుతుండే లోన. పొంగులా ఓ పిల్ల ఎద మీద పరిసినవే నిండుగా. పాల వెన్నెల సోపులు బావా బయట పొంగుల దాగేనో సాటంగా. 7 రంగుల పొంగులా ఓ పిల్ల ఎద మీద పరిసినవే నిండుగా. పాల వెన్నెల సోపులు బావా బయట పొంగుల దాగేనో సాటంగా. బంగారు కలవన్నే బామాని నవ్వుల బృందావనాలన్నీ విరబూసే నిండుగా. అమృత గడియలల్లా ఓ పిల్ల అల్లిన పొదరిల్లువే ఈ వేళ. ఎదురు సోపులు చూసే ఎన్నీల వెలుగుల్లా ఎండ మావులతోని నిండిన కన్నుల్లా. కలువ పువ్వుల వాడివే ఓ బావా కలిసెట్ల మన ముందు ఈ వేళ. ఓ పిల్ల నడువంగ ముద్దాయనే నీ అడుగుల్లా. తలకరి సినుకులల్లా ఓ బావా తడిసిన వనమాలివో ఈ అడవుల్లా. నల్లారేగడితో వలా ఓ పిల్ల నడువంగ ముద్దాయనే నీ అడుగుల్లా. తలకరి సినుకులల్లా ఓ బావా తడిసిన వనమాలివో ఈ అడవుల్లా. నీరాకతో నింగి నేలంతా మురిసింది, నీలి సంద్రం మీద చిరునవ్వు విరిసింది. పున్నమి రంగులల్లా ఓ పిల్ల పూసిన సిరిమల్లేవే ఈ వేళ. ఏదో బంధంతోనే పెరిగిన ప్రేమల్లా రక్త సంబంధాలు రాలేని దారుల్లా. బంతి పువ్వుల వాడివే ఓ బావా బాసింగ బలమేలనో ఈ వేళ. తొలిసూరు జాబిల్లివే ఓ పిల్ల తేనె మబ్బులు కురిసేనే నీ వెలుగుల్లా. రంగు రంగుల తారలు ఓ బావా రథమల్లే వస్తున్నాయో ఈ దారుల్లా. తొలిసూరు జాబిల్లివే ఓ పిల్ల తేనె మబ్బులు కురిసేనే నీ వెలుగుల్లా. రంగు రంగుల తారలు ఓ బావా రథమల్లే వస్తున్నాయో ఈ దారుల్లా. కలలూరే అందాలు కనకాంబరాలల్లా పొలమారే బంధాలు పొగమంచు తెరలల్లా. వాసంత ఋతువులల్లా విరిసిన పూలన్నీ కురిసినయో ఈ వేళ. మధుమాసం వచ్చింది మన ఇంటి గడపల్లా, మనసంతా నిండింది ఈ పెళ్లి పందిల్లా. ఆ నింగి తారలన్నీ దివి నుండి అక్షింతలై రాలేనో ఈ వేళ. ఆ ఇంద్రలోకాలన్నీ మురవంగా ఆశీసులన్నీ
సీతమ్మ తూరుపు సింధూరమే సీతమ్మ తూరుపు సింధూరమే సీతమ్మ సిగ్గుల సింగారమే సీతమ్మ నడుముకు వడ్డానమే సీతమ్మ తూరుపు సింధూరమే సీతమ్మ తూరుపు సింధూరమే సీతమ్మ సిగ్గుల సింగారమే సీతమ్మ అందాల మగువలు రంగుల చీరలు అద్దాల రవికలు సిగల నిండా మల్లెలు సొమ్ముల సోకులు కంగారు గాజులు మైదాకు సేతులు ఎదురు కోలు ముంతలు
కొట్టాలి మర్చిపోతున్నారు. అలాగే మన రీజన్ చైర్పర్సన్ వేణుగోపాల్ గుప్తా గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే రీజన్ సెక్రటరీ BVSL మూర్తి గారు కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మన వాసవి క్లబ్ అధ్యక్షులు ఈపూరి మహేష్ గారు కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు తెచ్చి చంద్రశేఖర్ గుప్తా గారిని కూడా వేదికని రావాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి మహిళ అలాగే వనితా క్లబ్ అధ్యక్షురాలు బీజేపీ పద్మ గారిని కూడా వేదికని రావాల్సిందిగా కోరుతున్నాం. అంటే మీరు ఒక్కరు అందరూ తర్వాత ప్రైజెస్ ఉన్నాయి. ప్రైజెస్ అయిన తర్వాత అందరూ ఇస్తాం. రెడీ ఉన్నారు అందరు? సచిన్ నిన్ను దాని పక్కన నిల్చో. రెడీ. అందరు రెడీ? స్మైల్. 1 2 3. అన్న ఒక్కసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు మన ఇక్కడ వచ్చిన వనితా సభ్యులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలకు ఇలాగే అందరూ ఇంకా చాలా మంది విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, ఎప్పుడు మన షాపూర్ క్లబ్ మన రీజియన్ లో ముందుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు దీవెనలు ఎప్పుడు చెందాలని కోరుకుంటూ జై వాసవి, జై జై వాసవి. బోత్ వాసవి క్లబ్ అండ్ వనితా క్లబ్ అందరూ రావాలి. ఆ డేట్ డిక్లేర్ చేసి మహేష్ అన్న మీకు మెసేజ్ పెడతాడు, దాన్ని ఫాలో చేస్తాడు. శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమే బూడిదాయే, దైవ నిర్ణయమేనంట కన్యకాగ్ని ప్రవేశం. శ్రీవాసవి కన్యక పరమేశ్వరిగా వెలసి కీర్తి పొందే కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. ప్రతిపురమందు వాసవి కోవెల అలరించును నిత్యం. పిల్లలు పెద్దలు కొలిచే తల్లి ఆ పదమే సత్యం. వైశ్యకులమును ఉద్ధరించి ఆ దేవి ఇలలు విలసిల్లెనులే. నమ్మిన వారిని కాపాడే ఆ దేవత మన కుల దేవతలే. వాణి లక్ష్మి పరమేశ్వరి ఒకరే కన్యకాంబ అదిగో. గుడిదరి చేరిన కరుణించునులే కులవర్ధిని అదిగో. విశ్వరూపిణి కరుణే చూపును పదము చేరవయ్యా. విశ్వరూపిణి కరుణే చూపును పదము చేరవయ్యా. శ్రీవాసవి చరితం రమ్యం దివ్యం అందించును మోక్షం. శ్రీవాసవి కన్యక పరమేశ్వరి విశ్వమాత కదరా కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే
కరుణామయి వాసవి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి, కోరికలే తీరునులే కరుణామయి వాసవి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి, ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి. కన్యక పార్వతి మహేష్ గారి దంపతుల చేతుల మీదుగా ఈపూరి శారద గారు కూడా, అలాగే మంతా అధ్యక్షురాలు పద్మావతి గారి చేతుల మీదుగా కూడా అందజేయవలసిందిగా. శారదమ్మ పేరు అనౌన్స్ చేస్తలేమని ప్రదానం చేయబడుతుంది. నమో వైశ్యతేజ కన్యకాంబా, నమో దివ్యనేత్రి చారుశీల, నమో వైశ్యతేజ కన్యకాంబా, నమో దివ్యనేత్రి చారుశీల. మాం పాహి మహిమల తల్లి, మాం పాహి మహిమల తల్లి, పెనుకొండ వాసిని కన్యక. ఒకసారి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత ఘనంగా సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కూడా వాసవి క్లబ్ వనితా క్లబ్ తరఫు నుంచి ధన్యవాదాలు. జై వాసవి. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.